నేటి కాలంలో ఏమన్నా ప్రాయంలో ఉన్న బిడ్డలు ఎంతమంది తమ పవిత్రతను కోల్పోతున్నారండి. తల్లిదండ్రులు కష్టపడి పనులు చేసుకుని తిని తినక వారి చదువుల కోసం ఎంతగానో ధనాన్ని వారికి సమకూర్చి పై చదువుల కోసము ఆయా రాష్ట్రాలకైతేనేమి దేశాలకైతేనేమి పంపిస్తున్నప్పుడు లగ్జరీలకు అలవాటు పడి లోకంలో లేని నీచమైన పాపములన్నింటినీ పూసుకొని పవిత్రతను కోల్పోతున్న యవనస్తులు ఎంతమంది లేరండి కదా. సిగరెట్లకు, గంజాయిలకు, డ్రగ్స్కు, అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం విపరీతమైన అలనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఏ రీతిగా పాపంతో నిండిపోయిందో అలాంటి పాప జీవితంలో జీవిస్తూ తమ యొక్క పరిశుద్ధతను పవిత్రతను కోల్పోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని సన్నిధానంలో దేవా ఏ పాటి అపవిత్రత నాలో ఉన్నట్లయితే దాన్ని తుడిచివేసి పవిత్రంగా జీవించే భాగ్యాన్ని నాకు ఈ తండ్రిని ఆయన సన్నిధానంలో అడగవలసిన వారమైన మొదటిగా